హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషలు సముద్రపు నెత్తళ్ళు గ్రేవీ, అంటే పులుసు కాదు, నేను మామిడికాయతో చేశాను. చూడండి అబ్బాయి ఎంత టెంప్టింగ్ ఉందో, నోరు ఊరిపోతుందండి. నేనైతే ఆగలేను, మరి ఒక చాప్ తినేస్తాను. వావ్, టేస్ట్ అయితే సూపర్ ఉందండి. మరి దీని తయారీ ఎలాగో చూసేద్దామండి. చలో, ఈరోజు స్పెషల్ నెత్తళ్ళండి. నేను కొంచెమే ఉన్నాయని అనుకోకండి, నేను ఆల్రెడీ కర్రీ చేశాను. అయినా మీకు కర్రీ చేసి చూపించడానికని నేను కొంచెమే తీసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఉప్పు అండి, ఉప్పు వేసేసుకున్నాను. కొంచెం కారం, కొంచెం అల్లం పేస్ట్ అండి. మనం ఇవన్నీ గార్నిష్ చేసుకునే లోపండి నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఆయిల్ కూడా చూడండి ఒకసారి, ఇంకేముండదు, ఇలాగా మనం కలిపి పెట్టుకున్నవి వేసేసుకోవడానికి బాగుంటుందని. చెక్క లవంగాలు అంటే గరం మసాలా పౌడర్ అండి. ఓకేనా అండి. కారం కొంచెం వేసుకుందాం, ఇంకా సరిపోదు. చూసారు కదా, ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకు ఆయిల్ కూడా వేడెక్కింది చూడండి, ఆయిల్ వేడెక్కింది కదండి. ఫస్ట్ మనము తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి 3, టమాటాస్ ఒక 5-6 పచ్చిమిరపకాయలండి. చేపల కూరలకు బాగుంటుంది, అన్నం ముద్దలో పెట్టుకుని తింటే కూడా. కొత్తిమీర అండి, ఫస్ట్ నేను వేసేస్తాను. చూడండి మంచిగా కాలుతుంది. నేను ఎప్పుడు చెప్పేదే, కొంచెం మనం ఇది వేసుకున్నాము సాల్ట్, మంచిగా వేగుతాయండి సిమ్లో పెట్టుకొని. ఇవి కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేగాలి కదా, అలాగే టమాటా కూడా వేసేస్తాను. ఇది మంచిగా దగ్గరికి కూరలాగా అవ్వాలన్నమాట. కొంచెం పసుపు వేసుకుంటాను, కలర్ఫుల్గా ఉంటుంది కూడాను, హెల్దీ ఫుడ్ కూడాను పసుపు. చూసారండి, ఇవి మంచిగా దగ్గరికి మగ్గిపోవాలి. చూసారండి, ఇంత ఇలాగే చేసుకోవాలి, మగ్గిపోవాలి అంత దగ్గరికి. ఓకేనా. చూసారు కదండి, అల్లం పేస్ట్ కూడా వేసాను. నేను ఇప్పుడు చింతపండు వేయట్లేదండి, కొంచెమే మ్యాంగో మామిడికాయ తురుము చిన్నది వేస్తున్నాను. బాగుంటుందండి పుల్ల పుల్లగాను. వద్దనుకున్న వాళ్ళు కూడా అచ్చంగా ఇవే ఎగురు పెట్టేసుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత అండి, మనం ఇందాక ఉప్పు కారము మసాలా అన్నీ పట్టించి పెట్టాం కదండి, అవి ఇలా పెట్టేసుకోవటమేనండి. పెట్టేసుకొని కొంచెం చిన్నది వాటర్ వేసుకోవాలండి. గిన్నెలోని ఉప్పు కారం ఉంది కదండి మనకి, ఈ గిన్నెలోని ఇలా వేసేసుకొని పోసేసుకోవటమే. ఇవి చిన్న చేపలు కదండి, మనము గరిటెలతోనే తిప్పకూడదు. చూసారు కదా, ఇందుగా ఇది ప్రాసెస్. దీనికి వేసేసి ఇలా వదిలేద్దాం, మూత మాత్రం పెట్టకండి, కూర చప్పదనం వచ్చేస్తుంది. ఇలాగ దగ్గరికి సిమ్లో పెట్టుకొని ఇలా వండేసి లాస్ట్లో ఈ కొత్తిమీర గార్నిష్ చేయటమేనండి. ఓకేనా అండి. నెత్తళ్ళండి, నేనైతే రైస్ పెట్టేసుకున్నాను. నేను ఇంకా వండలేను. ఇంకా అసలే కొంచెం నీసు పిచ్చి మనకి. మా ఇంట్లో ఇంక సరిగా ఎవరు తినక కానీ నేను మానేస్తున్నాను. లేకపోతే ఒక చేప ముక్క పెట్టుకుని, ఇదిగో చూసారు కదా చేప, టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. ప్లీజ్ అండి, మీరు ఒకసారి ట్రై చేయండి. నెత్తళ్ళలోని మామిడికాయ తురిమేసేసి ట్రై చేయండి. ఎమ్మి టేస్ట్ అండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ.